పిల్లలందరూ స్కూల్‌కి పోవడం వల్ల పేరెంట్స్ అందరికీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎట్లా అనుకుంటారా? మెయిన్‌గా మదర్‌కి అయితే బెనిఫిట్స్ ఉన్నాయి. మార్నింగ్ పిల్లల కోసం కుకింగ్ చేయాలి కాబట్టి పొద్దున్నే 5:00 లేస్తది. అదొక పెద్ద హెల్త్ హ్యాబిట్. తర్వాత యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఇంకా కుకింగ్ కూడా చేస్తారు కాబట్టి ఇంకో హెల్తీ హ్యాబిట్ అనమాట. ఇంకా మా గగన్ గాడు నైట్ పడుకునేసరికి 12 అయితది. స్కూల్‌కెళ్ళి రాంగానే 2, 3 అవర్స్ నిద్రపోతాడు. ఇక నైట్ టైమ్ నిద్ర వస్తది చెప్పండి. అట్లా అని లేట్‌గా పడుకుంటాడు. పొద్దున్నేమో లేట్ లేస్తాడు. వాడు లేపడానికి తంతాలు పడాలి. ఇంకా వెదర్ అయితే చల్లగా ఉంది. వర్షం కూడా పడుతుంది కాబట్టి వేలీలో అయితే పెట్టిన బ్రషింగ్ అయితే చాలా మంచిగా చేయించుకుంటారు. పిల్లలకైతే బ్రషింగ్ నేర్పియాలి. అసలు చేస్తలేరు కదా మనం నెగ్లెక్ట్ చేయాలి. లేదంటే పుచ్చి పనులు వచ్చేస్తాయి. పిల్లలకి బ్రషింగ్లో కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి. ఆ తర్వాత స్నానం చేపించేసి డ్రెస్ వేసుకుంటే వాడు నీట్గా మంచి కోఆపరేట్ చేస్తాడు అన్నిటికీ. ఇంకా లంచ్ బాక్స్కి అయితే నేను పప్పు పెట్టిన, రైస్ పెట్టిన, ఇవన్నీ చేసినా కూడా మశ్విక్ అసలు లేవాడు. వాడు కూడా వాళ్ళ అన్నలాగా లేట్ పడుకుంటాడు కాబట్టి పొద్దున్న లేట్లే లేస్తాడు. ఇంకా మా అత్తమ్మ అయితే ఇంకా ఓట్స్ అయితే తినిపిస్తుంది. బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ అయితే చేసినాను. ఆ లోపు నేనైతే లంచ్ బాక్స్ అయితే సెట్ చేసేసినాం. మా గగన్ గాని రెడీ చేయడానికి మేము ముగ్గురం తంతాలు పడాలం. మా అత్తమ్మనేమో తినిపిస్తుంది, నేనేమో వానికి అన్ని సర్ది పెట్టేస్తాను, మా ఆయనేమో డ్రాప్ చేసేసి వస్తాడు. ఇంకా హోంవర్క్ అయితే మా ఆయన ఇంటికి రాగానే హోంవర్క్ చెప్పిస్తాడు, లేదంటే మార్నింగ్ టైంలో చెప్పిస్తాడు. ఇవన్నీ చేయాలంటే నాకు ఎనర్జీ ఉండాలి కాబట్టి ఏదో ఒక జ్యూస్ అయితే తాగేస్తాను. ఇదైతే కంపల్సరీ. ఇంకా మా అత్తమ్మ అయితే లేస్ కట్టేసి వానికి రెడీ చేసేస్తుంది నీట్గా. ఇంకా మా ఆయన ఏమో బండి మీద తీసుకుపోతాడు. నేనైతే అసలు తీసుకోను, ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ ఉంది, నడవాలంటే కష్టము. ఇంకా బండి మీద అయితే ఒక 5 minutesలో పోయి రావచ్చు. ఎన్నిసార్లు చెప్పినా విన్నాడు బండి మీద వీడియో తీయకని. మొన్న ఒక ఇన్సిడెంట్ అయింది, అది ఇంకా గుర్తుకొస్తుంది. మీరైతే అస్సలు చేయకుండా అట్లా.